వెల్కమ్ టు భారత్ మీడియా. బీజేపీ నాయకుడు జనరల్ సెక్రటరీ బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ అంబర్పేట డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ జన్మదిన వేడుకలు అంబర్పేట పటేల్ నగర్ చౌరస్తాలో పారిశుధ్య కార్మికుల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొని పారిశుధ్య కార్మికులకు సన్మానించి టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, నాగభూషణాచారి, శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, రామచందర్ గుప్తా, అలాగే పెంటం రాజ్, సరోజిని దేవి, రత్నప్రభ, తిరుపతి గుప్తా, అయోధ్య రాములు, రాజ్ నేత, ఆనంద్, లక్ష్మణ్, కృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొని యశ్వంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సఫాయి కార్మికుల సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇంకే జరుగుతుంది. మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు సన్మానం చేస్తున్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సన్మానం చేస్తున్నారు. సీనియర్ నాయకులు సన్మానం చేస్తున్నారు. అధ్యక్షులు నరేష్ గౌడ్ గారు సన్మానం చేస్తున్నారు. నాయకురాలు అలాగే తిరుపతి గుప్తా చిన్న నాయకులు సరోజక్క గారు సన్మానం చేయాలని కోరుతున్నాం. సన్మానం చేయాలని కోరుతున్నాం. ఇద్దరు కలిసి అమ్మకు సన్మానం చేస్తున్నారు. మన ఉంది కాబట్టి ఈ సన్మాన కార్యక్రమము సాయంత్రం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన సన్మానం చేస్తాం. బ్యాక్ 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 నియోజకవర్గంలో పటేల్ నగర్ ఈరోజు యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు వారి జన్మదినము పురస్కరించుకొని సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు వీధి వీధి శుభ్రం చేసేటటువంటి వారికి సన్మానం చేయడము,
ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు, డివిజన్ అధ్యక్షులు ఇచ్చపతన ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరో ముఖ్య అతిథి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, ఈ జన్మదినం శుభ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో నా జన్మదినము జరిపించాలనేటువంటి వారి కార్యకర్తల నాయకుల కోరిక మేరకు ప్రజల మధ్యన, కార్మికుల మధ్యన, వారి మధ్యనే ఈ జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యశ్వంత్ కుమార్కు అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నత పదవులు, సేవాభావం, ఈ ప్రాంత అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి యశ్వంత్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మంచి ముందు చూపు చూపించి వారికి విజయం చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సఫాయి ఏదైతే సేవా భావంతో ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్న యశ్వంత్, ఎందుకంటే ఒకరోజు మన ఇంట్లో మన అమ్మ కానీ భార్య కానీ లేకపోతే ఇల్లు చెత్తకుండా అయిపోతుంది. ఒక్కరోజు హైదరాబాద్లో వీళ్ళు ఎవరైతే ఈ క్లీనింగ్ చేసే మహిళలు కానీ ఈ సఫాయి వ్యక్తులు కానీ లేకపోతే హైదరాబాద్లో ముక్కుకు దస్తు పెట్టుకోకుండా కరోనా వచ్చినట్టు పెట్టుకొని తిరగవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్లకు మనము సేవా భావంతో సన్మానం చేయాలని ఆలోచించి ఈ సంవత్సరము అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాలు, రాజకీయ నాయకులు సమాజంలో సేవ చేస్తామనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులుగా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా, న్యాయం జరిగే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులుగా వాళ్ళని మాత్రమే మనం ఈ సమాజంలో గౌరవిస్తాం. ఆ విధంగానే ఇంతకుముందే నా ముందు మాట్లాడుతూ పెద్దలు చెప్పినట్టు పని ఏదైనప్పటికీ కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి కూడా ఈ సమాజంలో అందరూ కూడా సేవ చేసేటువంటి భాగ్యం లభించినందుకు మనందరం కూడా గౌరవంగా జీవించే విధంగా మనం ఉండాలి. ఎవరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఎందుకంటే ఇంతకుముందే ఆనంద్ గౌడ్ గారు చెప్పినట్టు ఒక్కరోజు మన పరిసరాలు కనుక శుభ్రంగా చేసుకున్నట్టయితే అక్కడ మనం ఎవరైనా కూడా జీవించలేము. కాబట్టి అంత గొప్ప పని అందరూ జీవించే విధంగా, అందరూ పొద్దున్నే మనం అందరం కూడా మన పనులు ఉన్నప్పటికీ కూడా మన జీవితం మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో మనం సేవ చేస్తున్నటువంటి అందరినీ కూడా సన్మానించుకున్నటువంటి భాగ్యం కలిగినందుకు మనందరం కూడా ఆనందపడాలి. కాబట్టి ముఖ్యంగా యశ్వంత్ గారు ఈ యొక్క యువక నాయకుడిగా ఈ యొక్క అంబర్పేటలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి ఆలోచన, వారి జన్మదిన సందర్భం కూడా కార్మికులను సన్మానం చేసేటువంటి ఆలోచన చేసేందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ విధంగానే సేవ చేసేటువంటి అవకాశాలు మరియు ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు.